గురించినటువంటి విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాను. నేను సన్నిధికి వచ్చిన ప్రతిసారి అంట మనం ఎందుకంటే దేవుడు ఎవరంటే మొదటి యోహాను పత్రిక 4:16 ప్రకారం 20 ప్రకారం దేవుడు ప్రేమ స్వరూపి. ఒరిజినల్ లాంగ్వేజ్లో ఏముందంటే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. ఆయన ఆరాధించి మనం కూడా ఏమై ఉండాలంటే ప్రేమ అయి ఉండాలి. సో ఆ భావాన్ని మనం దృష్టిలో పెట్టుకుని నేను చెప్పినట్టు దయచేసి మనసులో దేవునికి మాట ఇవ్వండి. ఇలా బ్రతకటం వల్ల ఆరోగ్యం ఉంటుంది. ఇలా బ్రతకటం వల్ల కుటుంబాలు సమాధానంతో వృద్ధి చెందుతాయి. మనసు పాడవకుండా ఉంటుంది. నేను చెప్పినట్టు దయచేసి మీరు కూడా నాతో కలిపి చెప్పండి. ఎందుకంటే మీరు 4వ వచనం 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 1 కొరింథీ 13 అనగానే మీకు గుర్తుకు రావాల్సింది ప్రేమ అధ్యాయం. అందులో క్రైస్తవుడు ఉండవలసిన లక్షణాలు చాలా గొప్పగా. ఎందుకంటే ప్రేమ మానవుడు అయింది. దేవుడికి స్తోత్రం. మన మీద ఉన్న ప్రేమ దేవుడిని మానవుడిగా చేసి భూమి మీదకి తిప్పింది. అదే ప్రేమ నీవు నేను కూడా కలిగి ఉండాలి. ఇది చూద్దాం. అందుకని ఈ భాగాన్ని నేను చదువుతున్నట్టు మీరు కూడా మనసులో ఆమె నన్ను తగ్గట్టుగా ఒప్పుకోండి. అందరూ కూడా చూడండి. ప్రేమ అని ఉన్న చోట నేను అని పెట్టుకుని చదవమని బైబిల్ వ్యాఖ్యానంలో చదివే ఈ అంశాన్ని నిజంగా నువ్వు బాప్తిసం పొంది ఆయన రొట్టెలో ఆయన రక్తంలో పాలిభాగస్తురాలు అయితే ఇలా బతకాలని రాసి ఉంటుంది. ఎలా ఈ ప్రమాణం ఈ మాట మనం దేవుడికి ఇవ్వాలి. ఇట్లా బతుకుతాను అని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా ప్రేమ అని ఉన్న చోట నేను అని పెట్టుకోవాలి. నేను దీర్ఘకాలము సహిస్తాను. నేను దయ చూపిస్తాను. నేను మత్సరపడను. నేను డంబముగా ప్రవర్తించను. నేను పొంగిపోను. అర్థమవుతున్న గొప్ప మాటలకి ఎంత గొప్ప మాటలు చూడండి. నేను దీర్ఘకాలము నోటితో అంటున్నారా నిజంగానే సహిస్తారా? నోటి తగ్గే ప్రమాదం. సహించాలంటే సహిస్తే మీకు బాగుంటాయి. మీరు సహిస్తే మీ భర్తలు బాగుంటారు. వాళ్ళు సహిస్తే మీరు బాగుంటారు. మీరిద్దరు బాగుంటే మీ బిడ్డలు బాగుంటారు. ఇది గొప్ప పరమార్థం. సహించడం ప్రేమ దీర్ఘకాలం. ప్రేమ కాదు నేను. ఎందుకంటే ఆయన ప్రేమను బట్టి నేను వెలిగించబడ్డాను. నేను ప్రేమగా మారాను కాబట్టి నన్ను గురించి నేనే చెప్పుకుంటున్నాను. నీ గురించి నువ్వే. నేను దీర్ఘకాలం సహిస్తాను. నేను దయ చూపిస్తాను. నేను మత్సరపడను. నేను డంబముగా ప్రవర్తించను. నేను ఉప్పొంగిపోను. నేను అమర్యాదగా నడవను. 5వ వచనం. నేను స్వప్రయోజనాన్ని చూసుకోను. నేను త్వరగా కోపపడను. నేను అహంకారము మనసులో ఉంచుకోను. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందే సంతోషపడతాను. అన్నిటినీ కప్పుతాను. తాడును అంటే కప్పడం అంటే కబుక్కుని ఎవరన్నా ఒక తప్పు చేస్తే దాన్ని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టకూడదు. మనం తొందరపడి మన ఇంటి విషయాలు కానీ మరి ఏది కూడా బయటకు తీసుకెళ్ళి ప్రేమలో ఉన్న గొప్పతనం ఆ మాటలు అక్కడ మీరు అన్నిటినీ తాడుకొను. తాడుకొనటం అంటే అక్కడ కప్పటం అంటే బయట పెట్టకుండా దాచుకోవటం, మనసులోనే పెట్టుకోవడం. ఈ విషయం నాకు బయట పెట్టుకుంటే నా కుటుంబం చిన్న భిన్నం అయిపోతుంది. నా బిడ్డ జీవితం తేడా అయిపోతుంది. లేదా నా కోడల విషయం నేను బయట పెట్టుకున్నా, నా కొడుకు విషయం బయట పెట్టుకున్నా, నా మనవరాలు ఇలా చేసి మనవిడ్డ చేసి బయట పెట్టుకుంటే కుటుంబంలో అరపాయిలు వచ్చేస్తాయి అనే జ్ఞానం కలిగంటే దాన్ని ఏం చేయాలంటే కప్పాలంట. అలా కప్పగలిగే బట్టి కేవలం యేసయ్య ప్రేమ కలిగిన వాడు మాత్రమే కప్పుతారని రాసుకున్నాను. చూడండి ఎంత లోతైన పరమార్థము. తర్వాత అన్నిటినీ నమ్మను. చూడండి అన్నిటినీ దేవుడి సంబంధమైన ప్రతిదీ నమ్ముతానండి. నమ్మకపోవడం పాపం. దేవునికి సంబంధమైన ప్రతిదాన్ని నమ్ముతాను. అన్నింటి వరకు నిరీక్షణ కలిగి ఉంటాను. ఆ దేవుడి పడకంటే రేపైనా చేస్తాడు అనే నిరీక్షణ కలిగి ఉంటాను. అన్నింటినీ ఓర్చుకుంటాను. నేనేం చెప్పను, ఓర్చుగా సొంతంగా చెప్పలేదు. ఈ 1 కొరింథీ పత్రిక 13:4 నుంచి 7 వరకు ఈ మాటలు రాయబడి ఉంది. అది క్రైస్తవుడి యొక్క నిజమైనటువంటి వ్యక్తిత్వం, యాటిట్యూడ్, జీవన విధానం అని ప్రార్థన చేద్దాం. అలాగే నిలబడితే చిన్న ప్రార్థన చేస్తాను. తర్వాత కనుగొని పడుకొని చిన్న ప్రార్థన చేద్దాం. దయ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, ఒక్కొక్క మాట అణిగుచ్చిందండి దేవా. వెండి పళ్ళెంలో బంగారపు ముత్యాలు లాంటివి మీ మాటలు తండ్రి. దయ కలిగిన దేవా, ఆ మాటను విశ్వసించి అంగీకరించిన వాడు
ఒక జీవితం కాదయ్యా, ఎన్ని జీవితాలైనా జీవించడానికి మీ మాటలు మాకు ఉపయోగపడతాయి. కాబట్టి విశ్వసించడానికి మనసు ఇవ్వండి, ధైర్యంతో కూడినటువంటి విశ్వాసాన్ని ఇవ్వండి, పవిత్రతతో కూడినటువంటి నమ్మకాన్ని ఇవ్వండి. బిడ్డలు ఏ సమస్యలతో మీ పాదం దగ్గరికి వచ్చి ఉన్నారు, అందరినీ ఎదిగిన వారు కాబట్టి అందరి మీద మీ గాయపడిన చేతులు వచ్చండి, అభిషేకించండి తండ్రి. విలువైన మాటలతో మీరు మాట్లాడినందుకు స్తోత్రం తండ్రి. 149వ కీర్తన 9వ చరణంలో మీరు అన్నారు కదా, నీ చేతిలో ఉన్న 2 అంచులు కలిగినటువంటి ఖడ్గమే నీకు ఘనతను మహిమను తీసుకొస్తుంది, నువ్వు భయపడక అన్నారు తండ్రి. గొప్ప మాట తండ్రి. కాబట్టి ప్రతి ఇంటిలో మీ వాక్యం ఉన్నది, ప్రతి ఇంటిలో మీ 2 అంచుల ఖడ్గం ఉన్నది. కాబట్టి ప్రతి ఇంటికి ఘనతనివ్వండి, ప్రతి ఇంటికి మహిమనివ్వండి తండ్రి. అలాగే దేవుడు ప్రసాద్ గారి విషయంలో సాక్ష్యం చెప్పిన తల్లి గారిని ఆయన త్వరగా కోలుకొని ఈ సన్నిధిలో ఆ కుటుంబం కూడా సంతోషించేటువంటి భాగ్యాన్ని ప్రసాదించండి. అలాగే తల్లి దేవా, మీ రెక్కల నీడలో వివాహం తర్వాత 16 సంవత్సరాలు మీ భుజాల మీద మోస్తూ నన్ను నా బిడ్డల్ని కనికరించి ఇదిగో మీ సేవలో తండ్రి దేవా జీవించే కొద్ది కాలము కూడా యథార్థంగా మీ సేవ చేసేటువంటి ఆత్మను మీరు ఇచ్చి నా తండ్రి ఇంత ఆవిష్కరించినందుకు మీ పవిత్ర పాదానికి స్థితి అర్పించనిస్తున్నాం. ఇంకా తండ్రి ఈ యొక్క కృపా సింహాసనం దగ్గర, ఈ కరుణాపీఠం దగ్గర ఎవరెవరు ఏం ఆశించి మీ పాద దగ్గరికి వచ్చారో, మీ కరుణాపీఠం దగ్గరికి వచ్చారో, గతంలో ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు బిడ్డల విషయం కానీ, ఆరోగ్య విషయం కానీ, ఆస్తుల విషయం కానీ, ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళు అటు ఇటు పరుగులు ఎత్తకుండా మీ మనస్సు దగ్గరికి, మీ కరుణాపీఠం దగ్గరికి, మీ కృపాపీఠం దగ్గరికి, మీ కృపా సింహాసనం దగ్గరికి వాడు పరిగెత్తుకుని వచ్చి మోకాళ్ళేసి ప్రార్థించినప్పుడు ఎవరు ఒట్టి చేతులతో తిరిగి వెళ్ళలేదు అని రాయబడి ఉన్నది తండ్రి. అలాగే దేవా, తల్లులు వచ్చారు, చెల్లెళ్ళు వచ్చారు, తండ్రి సమానులు వచ్చారు, బిడ్డలు వచ్చారు. మీ పాదం దగ్గర, మీ కరుణాపీఠం దగ్గర వారి భవిష్యత్తు కొరకు, వారి ఆరోగ్య జీవిత ప్రయాణం కొరకు ఏం ఆశించి మిమ్మల్ని అడుగుతున్నారో తండ్రి మీరు మాకు వాగ్దానం చేశారు. నా కుమారుడు నామములో మీరు ఏమడిగినా సరే అది మీకు ధారాళంగా అనుగ్రహించబడుతుంది అన్నారు తండ్రి. అడిగింది ఊహించిన దానికంటే కూడా రెట్టింపిస్తానని కూడా మీరు మాకు వాగ్దానం చేసి ఉన్నారు తండ్రి. ఒకవేళ మేము అడిగింది మీరు ఇవ్వకపోయినా నీ కాళ్ళు నేను వదిలిపెట్టను తండ్రి. ఎందుకంటే మీరు వదిలిపెట్టే దేవుడు కాదు, ఏది ఎప్పుడు ఇవ్వాలో మీకే తెలుసు. కాబట్టి ఇచ్చినా ఇవ్వకపోయినా, నన్ను రక్షించినా నన్ను రక్షించకపోయినా నా దేవుడిని నేను ఆరాధిస్తానని దానియేలు లాంటి దృఢమైన విశ్వాసాన్ని మనందరికీ అనుగ్రహించమని మీ కృప బిడ్డలందరి మీద కురిపించి మీ ఆత్మశక్తితో నింపమని బయటకు వెళ్ళబోతున్నాం. మరలా కలుసుకునే వరకు ఎవరెవరు ఎక్కడెక్కడ ఈ పొట్టకోటి కోసం ఎక్కడెక్కడో తిరుగుతున్నా సరే ఎవరికి ఏ కీడు జరుపుకోకుండా అందరూ ఆత్మీయ అనుభవం కలిగి మనసులో మీ అందు ప్రతిష్ఠించబడి తండ్రి ప్రతి ఒక్కరు జీవించే భాగ్యాన్ని ప్రసాదించమని మీ పరమ పవిత్రమైన పాదాలు పట్టుకుని ప్రార్థించి ప్రతిఫలాలు పొందే తండ్రి. పరలోకమందున మా తండ్రి, మీ నామ పరిశుద్ధంగా చేయండి. మండలం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా పాపాలను క్షమించండి. మమ్మల్ని శోధనలోకి దృష్టించి రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, లోకరక్షకుడైన యేసు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మమైన సహవాసం, చిన్నపాటి అస్వస్థతతో అనారోగ్యంతో మంచి మీద ఉన్నటువంటి ప్రసాద్ గారికి, వారి కుటుంబానికి, సాక్ష్యంతో దేవుడు మహిమపరిచిన తల్లి గారికి, పాటలతో దేవుడిని కనపరిచినటువంటి బిడ్డలకి, ప్రాణాత్మ దేహములతో దేవుడికి సమర్పించబడి బలిపశువుగా మరి బలిపీఠం మీదట నిలబడి ఉన్న బిడ్డలమైనటువంటి మనందరికీ రాలేకపోయిన ప్రతి ఒక్కరికి, దూర ప్రాంతాల్లో దూరదేశాల్లో ఉన్న మన బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులందరికీ ఆ దేవాది దేవుని యొక్క అపారమైనటువంటి కృప ఇహమందు పరమందు తోడైంది నడిపింపు అనుగ్రహించును కాక. ఆమేన్. ఆమేన్. అందరికీ శుభమండి. థ్యాంక్ యూ. దయచేసి అందరూ కూర్చోండి. మరి చందా పాడుకున్నట్టు ఉన్నాక